రైతు బంధు ఇస్తాడా ఇవ్వడా, ఇది ఈ అంశం పైన మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తున్నాడు, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్న రైతన్నని కంటతెర పెట్టకుండా ఆనంద పాష్పాలు వచ్చేలా నేను కొన్ని విచిత్రమైన విన్యాసమైన మీకు కొత్త హామీలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మన సర్కార్ రేవంత్ సర్కార్ చూసుకుంటే ఈరోజు ఏ వాటిపైన కూడా జాడపత్త లేకుండా పోతుంది. గదే విషయం పైన మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే డిసెంబర్ 3న చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ రైతుల పరంగా ఎంత ఉందంటే 7,700 కోట్ల రూపాయలు మాత్రము ఆయన జమ చేసి వెళ్ళిండు కేసీఆర్. దేనికోసము? ఇది రైతు బంధు కోసం అయితే పూర్తి స్థాయిలో ఆయన పెట్టేసి వెళ్ళిపోయిండు. మరి దీన్ని రేవంత్ సర్కార్ ఏం చేసిందంటే వాళ్ళు గెలిచిన దానికి వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడులకి రేవంత్ సర్కార్ అయితే దీన్ని పూర్తి స్థాయిలో స్వాహా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అదేవిధంగా నేను అధికారంలోకి రాగానే ఇప్పుడు తీసుకుంటే 5,000 రూపాయలు మాత్రమే, నేను అధికారంలోకి వస్తే 7,500 రూపాయల చొప్పున ఒక పంటకు ఇచ్చుకుంటానేనని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అంతా ఇంత కాదు. అదేవిధంగా డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు జూన్ నెల వచ్చేసింది. మరి ఇప్పటిదాకా రైతులకు రైతు బంధు ఇచ్చే నాదుడే లేదు. ఎందుకంటే వర్షాలు పడి నారుమళ్ళు దున్నుకున్న సీజన్ ఇది, అదేవిధంగా పత్తి గింజలు నాటించుకొని కలుపు దించుకునే సీజన్ ఇది. మరి రేవంత్ రెడ్డి చెప్పిన 7,500 రూపాయలు మరి ఎకరానికి మరి వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈ రోజుతోటి ఆర్బీఐ నుంచి చూసుకుంటే మనకు 31,000 కోట్ల 118 కోట్ల రూపాయలు అయితే అప్పులు తీసుకొచ్చాడు మన రేవంత్ రెడ్డి సార్. అయితే మరి అప్పులు తీసుకొచ్చింది ఏ గ్యారెంటీలకైనా అమలు చేశాడంటే ఏ ఒక్క గ్యారెంటీలు కూడా అమలు చేయని పరిస్థితి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నాడు. మరి రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేదు, ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వలేదు. మరి రాష్ట్రంలో ఎటువంటి 6 హామీలు ఉన్నాయో 6 గ్యారెంటీలోనూ ఒక గ్యారెంటీ ఫ్రీ బస్సుకు అయితే పైసలు అయితే కట్టుకుంటున్నారు అయ్యా. మరి కట్టుకున్నప్పటికీ మరి రాష్ట్రంలో ఉన్న రైతాంగం వారు ఇక వారికి ఎంతమంది ఉన్నారంటే 69.98 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మరి వీళ్ళకి కావాల్సింది ఎంత అంటే వీళ్ళకు దగ్గర 7,700 కోట్ల రూపాయలు అదే కేసీఆర్ ఇచ్చిన చొప్పున పరంగా చూసుకుంటే వీళ్ళకి ఇంత రైతు బంధు కావాలి. మరి సార్ చెప్పిన రైతు బంధు ఇంత. నేను అధికారంలోకి రాగానే ఏమంటాడు, నేను సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు రైతు బంధు ఇస్తాను, అదేవిధంగా ఒక పంటకి నేను 7,500 రూపాయలు ఇస్తానని చెప్పిండు. మరి గది లేదు ఇచ్చేదాన్ని. అసలు కేసీఆర్ ఇచ్చిన దానికే దిక్కులేదు ఇప్పటిదాకా. కేసీఆర్ ఇచ్చిన 5,000 ఎకరానికి ఇవి కూడా దిక్కు లేకుండా పోయాయి ఈ రోజైతే. మరి రేవంత్ సర్కారు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి జస్ట్ కేసీఆర్ ఇచ్చిన దానికేనైనా ఆయన 7,700 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతన కావడం లేదు. మరి రైతులందరూ ఆశగా పడిగాపులు కాస్త చూస్తూ ఉంటే మరి నేను ఈ రైతు బంధు ఏదైతే ఉందో ఈ రైతు బంధును ఆపేసి నేను పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే 7,700 కోట్ల రూపాయలు దీన్ని ఇదే విధంగా ఆపేసి నేను మాత్రము రుణమాఫీ ఒక పర్సన్కి 2 లక్షల చొప్పున నేను ఇస్తున్నాను, అప్పటిదాకా ఆగాలి. ఎందుకంటే ఈ రైతు బంధుని ఆపేసి ఈ పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కోసం జమ చేస్తూ ఉన్నాడు మా రేవంత్ సారు. మరి రుణమాఫీకి ఎంత కావాలయ్యా అంటే రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో కావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. అయితే మన రేవంత్ రెడ్డి ఈ రైతు బంధుని ఆపేసి నేను రుణమాఫీ చేస్తాను అంటున్నాడు. మరి రుణమాఫీ తీసుకున్న పరిస్థితి బాగానే ఉంటుంది. మరి రైతుల సంగతి ఏంది? నువ్వు ఇస్తాన్న కౌలు రైతుల సంగతి ఏంది? కౌలు రైతులు 12,000 ఇస్తా అంటివి, నీ మీద ఆశపడి వాళ్ళు నీకే ఓటేస్తుంది. అది జాడపత్త లేకుండా వాయే. మరి అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల చొప్పున ఇస్తా అన్నావు, ఇది కూడా లేదు. చదువుకునే విద్యార్థులకు ఎంత ఇస్తా అన్నావు? నెలకు 4,000 రూపాయల చొప్పున ఇస్తా అన్నావు, అది కూడా జాడ లేకుండా పోయింది. స్టూడెంట్స్ అమ్మాయిలకు నేను స్కూటీలు ఇస్తాను అంటే దగ్గర 70,000 రూపాయల స్కూటీ
ఈ స్కూటీ ఇస్తా అన్నాడు. మరి ఇది కూడా లేకుండా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే, మరి రైతు బంధు పైసలు సారిస్తాడా ఈయన? రైతు బంధు పైసలు ఇచ్చే శాతం అయితే ప్రభుత్వానికి శాతం కాదా? మరి రైతాంగం వారు ఆశగా పడిగాపులు కాస్తా ఉంటే మరి రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తాం? రేవంత్ రెడ్డి రైతులు నానా ఇబ్బంది పాల్పడతా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకు రైతు బంధు పెట్టుబడి వస్తే వాళ్ళు అంతో కొంత ఆశ్రయ పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర రైతాంగం వారు 69.98 లక్షలు ఉన్న రైతాంగం వారికి ఒక విషయం అయితే తెలుపగోరుతున్నాను. రేవంత్ రెడ్డి రైతు బంధుని ఆపేసి రైతు రుణమాఫీ చేయాలని ఆలోచించుకున్నాడు. మరి దానికి కావాల్సిన డబ్బు 31,000 కోట్ల రూపాయలు, మరి రైతు బంధు కావాల్సిన డబ్బులు 7,700 కోట్ల రూపాయలు. ఇవి రైతులకు దక్కాల్సిన అమౌంట్. మరి దీన్ని ఆపేసి దాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి రుణమాఫీ చేసుడు కరెక్టే ఉంది, కానీ రైతుల్ని ఆగం చేసుడు ఇది ఎక్కడి న్యాయం అనేది నా వంతు ప్రశ్నిస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఏకమయ్యి మీకు కావలసిన రైతు బంధుని మీరు అడిగి కైవసం చేసుకుంటే చెప్ప ఇక్కడ రైతు బంధు ఇచ్చే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తారనేది మిత్రులారా, ఇది మీకు తెలవాలి.